హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫుడ్ మంత్ర 4.0. ఈరోజు పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దామండి. అప్పుడే తెంపిన తాజా చింతకాయలను ఒక అరగంట సేపు ఉడకబెట్టాలి. అప్పుడే చింతకాయల రసం బాగా వస్తుంది. ఇప్పుడు 2-3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. మరోవైపు పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు పోపు దినుసులు వేగగానే ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగగానే కరివేపాకు అయితే వేసేసుకొని మంచి మిక్స్ అయితే చేసుకోవాలండి. ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా. ఈరోజు మేము ప్లేట్కి బదులుగా ఇస్తారాకులలో తినాలనుకున్నామండి. అందరూ మోతుకాకులతో చేసిన ఇస్తారాకులను అయితే యూజ్ చేస్తారు. మేమైతే ఈరోజు మర్రి ఆకులతో ఇస్తారాకులని మేమే స్వయంగా చేసి ఈ మర్రి ఇస్తారాకులలో తిందామనుకున్నామండి. ఈ మర్రి ఆకులతో విస్తారాకులు ఇలా చేయాలో సపరేట్ వీడియో చేశామండి. అది రేపు అప్లోడ్ అవుతుందండి. ఈ పచ్చి పులుసు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రెసిపీ అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడైతే 1 లేదా 2 చిటికీల పసుపు అయితే పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే ముందుగా ఉడకబెట్టిన తాజా చింతకాయల నుండి తీసిన రసాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని అందులో ముందుగా చిన్నగా చేసుకున్న ఆనియన్ ముక్కల్ని అయితే వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే మంచిగానైతే అయ్యింది. పోపు నుండి అయితే గుమగుమలాడే స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే పోపునైతే చింతకాయల రసం ఉన్న బౌల్లోనైతే వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. సరిపడా సాల్ట్‌నైతే అయితే వేసుకోవాలి.
ముందుగానైతే మా పెద్దమ్మకైతే వడ్డించేసినాం. మా పెద్దమ్మనైతే టేస్ట్ అయితే చూస్తుంది. తనకైతే నచ్చింది ఫ్రెండ్స్. మా పెద్దమ్మ తినగానే మేము కూడా తిందామని కూర్చున్నామండి. ఈ ఇస్తారాకే నేనే స్వయంగా చేసుకున్నా. మీకు కూడా నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.